నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అఖండ 2 12th రిలీజ్ అని అనుకున్నాము. మరి ఆ 12th అండ్ 9th 11th కి సంబంధించి ఆల్మోస్ట్ ఇంకా ఒక 16 ఆర్ 15 చిన్న మూవీస్ కూడా ఉన్నాయి. ఆ క్లియరెన్స్ వస్తుందా లేదా అనేది మళ్ళీ ఒక డౌట్ క్రియేట్ అవుతుంది. అండ్ బయర్స్ కూడా అమౌంట్స్ క్లియర్ చేయాలి మాకు కూడా అన్నట్టుగా వాళ్ళు అడ్డం పెడుతున్నారు అనేది ఒకటి వార్త వినిపిస్తుంది. సో ఎవ్రీడే ఇది చాలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా అయిపోతుంది. సో మీరేమంటారు సార్? అంటే వచ్చే ఛాన్స్ ఉంది అంటారా, లేదా బ్రేక్ పడుతుందా? అఖండ రిలీజ్ 11 నైట్ 9 o'clock కి ప్రీమియర్ షోలు వేస్తాము. 12కి రెగ్యులర్ రిలీజ్ ఉంటది అనేది 14 రీల్స్ ప్లస్ వాళ్ళు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కాకపోతే మనకి ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొక వార్త వైరల్ అవుతున్నది ఏమంటే మళ్ళీ బ్రేక్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఫైనాన్షియల్స్ ఇప్పుడు ఈ 14 రీల్స్ ప్లస్ వాళ్ళకి 2 రకాల ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఒకటేమో ఈరోస్ ఇంటర్నేషనల్ వాళ్ళు చెన్నై మద్రాస్ హైకోర్టులో కేసు వేశారు. సో దానివల్ల మద్రాస్ హైకోర్టు ఈ సినిమానే ఆపేసింది. ఎందుకంటే వీళ్ళు గతంలో 10 ఏళ్ల నుంచి లావాదేవీలు ఈ రోజుతో వీళ్ళకి ఉన్నాయి. ఆ నేపథ్యంలో 28 కోట్లు బాకీ పడున్నారు. ప్లస్ 14% ఇంట్రెస్ట్ వేసుకుంటే మొత్తంగా 52 కోట్లు ఈ రోజుకి 14+ వాళ్ళు ఇవ్వాలి, 14 రీల్స్ ప్లస్ వాళ్ళు. కాకపోతే వీళ్ళు ఏం చేశారు, బ్యానర్ పేరు మార్చి మేము తీసుకుంది ఆ బ్యానర్ కదా, ఈ బ్యానర్ చెల్లదని ఏదో వాదించారు. కానీ కోర్టు కన్విన్స్ కాలేదు. బెంచ్ దిశభ ధర్మాసనం ఆ బెంచ్ ఒప్పుకోలేదు. దాంతో పెండింగ్ పడిపోయింది. ఇప్పుడు ఏం జరిగిందంటే లోకేష్ మిగతా పొలిటికల్ గా బాలకృష్ణ రంగంలో దిగి దాన్ని డీల్ చేసుకున్నారు. కోర్టు బయట అది పరిష్కారం అయిపోయింది. కోర్టుకు పెట్టారు. కోర్టు కూడా క్లియరెన్స్ ఇచ్చింది. సో క్లియరెన్స్ ఇచ్చింది కదా అని చెప్పి వీళ్ళు డేట్ అనౌన్స్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 12కి. యాక్చువల్గా 12th డేట్ ముందు నుంచి కూడా చెప్తున్నారు 12th ఉండొచ్చు అని. 12కి అనౌన్స్ చేశారు. ఎందుకంటే మళ్ళీ ఆ నెక్స్ట్ వీక్ అవతార్ వస్తుంది. యాష్ అండ్ ఫైర్ అవతార్ సినిమా 19th ఉంది. సో అది పెద్ద కాంపిటీషన్. ఆల్రెడీ ఇప్పుడు దురంధర్ కూడా కాంపిటీషన్ వీళ్ళకి. ఎందుకంటే అది పెద్ద హిట్ అయిపోయింది. దురంధర్ బ్రహ్మాండం కలెక్షన్స్ ఉన్నాయి. అట్లాగే ధనుష్ హిందీ సినిమా కూడా బాగా ఆడుతుంది. దాని వల్ల కూడా కొన్ని థియేటర్లు అయితే బ్లాక్ అవుతాయి. ఇంతకు ముందు ఏంటంటే 5వ తేదీ 2000 థియేటర్లు వీళ్ళు అనుకున్నారు నేషనల్ వైడ్. కానీ ఇప్పుడు తగ్గిపోతాయి. ఎందుకంటే నార్త్ లో అయితే అసలు థియేటర్లు ఇప్పుడు దీనికి ఇచ్చే పరిస్థితి లేదని కూడా చెప్తున్నారు. కాంప్రమైజ్. దురంధర్ బాగుంది, ధనుష్ సినిమా బాగుంది కాబట్టి ఇచ్చే ఛాన్స్ లేదు. సో ఆ రకంగా థియేటర్ల సంఖ్య తగ్గిపోతుంది. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫైనాన్షియల్ ఇక్కడ కూడా కొంతమంది లోకల్ ఫైనాన్షియల్ కూడా వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి. 14 రీల్స్ వాళ్ళు ఏంటంటే గతంలో అనేక సినిమాలు ఫ్లాప్ సినిమాలు, ముఖ్యంగా మహేష్ బాబుది వరుసగా వాళ్ళ ఫ్లాప్, ఆగడు కానీ, వన్ నేను ఒక్కడే కానీ, ఇవన్నీ. దానివల్ల వాళ్ళు అప్పుల్లో ఉన్నారు. మామూలుగా అప్పుల్లో ఉండేవాళ్ళే అదేదో అంటారు కదా, పోయిన చోట వెతుక్కోవాలని. అలాగా ఇక్కడే సినిమా తీసి మళ్ళీ డబ్బులు సంపాదించాలని ప్రొడ్యూసర్లు ట్రై చేస్తుంటారు. అందుకని ప్రొడ్యూసర్లు ఏం చేస్తారంటే కాంబినేషన్ సెట్ చేస్తారు. ఒక పెద్ద హీరో, డైరెక్టర్, హిట్ డైరెక్టర్ ఇద్దరు కాంబినేషన్ సెట్ చేయడమే ప్రొడ్యూసర్ ప్రధాన పని. అది కానీ చేయగలిగితే డబ్బులు వస్తాయి వాళ్ళకి. అలాగా ఇప్పుడు ఈ సినిమా సెట్ చేసి ఈ సినిమా ద్వారా వచ్చిన లాభాల్లో కొంత పాత అప్పులు తీర్చి మళ్ళీ నెక్స్ట్ సినిమా చేయాలి. ఇట్లా అయితే గానీ ఒక 4-5 సినిమాలు చేస్తే గానీ వాళ్ళ పాత అప్పులు క్లియర్గా. అది వాళ్ళకున్న సిచ్యువేషన్. సో ఈ సినిమాకి అయితే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చింది. కొంతమంది ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు చెప్తున్నది ఏమంటే 100 కోట్ల వరకు ప్రాఫిట్ వచ్చింది ఈ సినిమాలో అని. టేబుల్ ప్రాఫిట్ అంటారు. అంటే హిట్ ఫ్లాప్కి సంబంధం లేకుండా ముందుగానే వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది. ఎందుకంటే ప్రీ రిలీజ్ బిజినెస్, థియేటర్ల బిజినెస్ ఒక 145 కోట్లు, ఓటీటీ శాటిలైట్ కలుపుకుంటే ఒక 100 కోట్ల పైన అయింది. సో పైగా వీళ్ళు ఇంకా బాలకృష్ణ ఒక 10 కోట్లు ఇవ్వాలి, ఆయన బోయపాటికి 3 కోట్లు ఇవ్వాలి, ఇలాగ కొంత ఎగ్గొట్టారు. కాబట్టి ఇవన్నీ కలుపుకుంటే వాళ్ళకి ఒక 100 కోట్లు మిగుల్లోనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు 100 కోట్లు అనేది లిక్విడ్ గా వచ్చిందా లేదా అనేది ఇంకా తెలియదు మనకి. చాలా సార్లు 100 కోట్లు అంటారు కానీ అవన్నీ రావాలి కదా. కొన్ని నేను ఆ మధ్య సురేష్ ప్రొడక్షన్ వాళ్ళ ఆఫీస్కి పోతే వాళ్ళు ఫోన్లు చేస్తున్నారు అందరికి, రావాల్సిన బాకీ 3 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా రావట్లేదు. అందరికి ఫోన్ చేసి అడుక్కుంటా ఉన్నారు. ప్రొడ్యూసర్ల ప్రాబ్లమ్స్ ప్రొడ్యూసర్లకు ఉంటాయి, ఆ తలనొప్పులు.
ఈ మొత్తం ఇండస్ట్రీలో బాగుపడేది అంటే మెయిన్ పెద్ద హీరోలండి. అవును. మిగతా అందరికి కష్టాలే ఉంటాయి. అలాగా ఇప్పుడు ఇక్కడ డిస్ట్రిబ్యూటర్లు వచ్చి కూర్చున్నారు. ఎందుకంటే ఇప్పుడు హీరోస్ సెటిల్ చేసి మాది సెటిల్ చేయకుండా మీరు ఎలా రిలీజ్ చేస్తారు, మాది కూడా చేయండి అంటే వీళ్ళకి కూడా ఏంది, మనం ఇప్పుడు ఆపితేనే మనకి డబ్బులు వస్తాయి, హీరోస్ కోర్టుకి వెళ్ళింది కాబట్టి వచ్చాయి అనేది. ఇక్కడ ఏమంటే వీళ్ళ మీద కోర్టుకి వెళ్ళే పరిస్థితి లేకపోవచ్చు లోకల్ డిస్ట్రిబ్యూటర్లకి. ఎందుకంటే ఇక్కడ ఇండస్ట్రీలోనే మళ్ళీ ఉండాలి, వాళ్ళు మళ్ళీ వ్యాపారాలు చేయాలి, నిలదొక్కోవాలి, వాళ్ళకి వేరే వ్యాపారాలు ఉంటాయి. పైగా ఇది బాలకృష్ణతో ఇష్యూ, ఇక్కడ కూడా బాలకృష్ణ చెప్తే రేవంత్ రెడ్డి వింటాడు, వాళ్ళ మనిషి కాబట్టి తెలంగాణలోనైనా ఆంధ్రాలైనా వ్యాపారాలు చేసుకుంటూ ఫైనాన్స్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు కాబట్టి వాళ్ళు ప్రెజర్ చేస్తారు కానీ వాళ్ళు కోర్టుకు పోయే పరిస్థితి లేదు. ఇప్పుడు వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు అని చెప్తున్నారు, మా కూడా ఇవ్వాల్సింది ఇచ్చేసి మీరు రిలీజ్ చేయండి అని. దాంతో ఇప్పుడు మళ్ళీ టెన్షన్లు అయితే వచ్చాయి అని అంటున్నారు. కానీ నేను అనుకోవడం బాలకృష్ణ రంగంలోకి ఇప్పుడు మళ్ళీ ఆగితే ఇది ఇంకా అంతకంటే మళ్ళీ అసలు ఇంక నిరుత్సాహం పోతుంది. ఇప్పుడంటే కనీసం ఏదో ఒక పేరుతో సినిమా నాంతూ ఉంది, పబ్లిసిటీ ఉంది, ఇంకా ఒక రకమైన సింపతి కూడా వచ్చింది. బాలకృష్ణ పాపం ఎన్ని కష్టాలు పడి ఆగిపోయింది అని ఒక సింపతి కూడా వచ్చింది. కాబట్టి ఫ్యాన్స్ కసిగా వెళ్ళి 2 సార్లు 3 సార్లు వెళ్ళి సినిమా చూడాలనుకుంటారు. రెండోది అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ తెలియకుండానే వాళ్ళకి కూడా టార్గెట్లు ఇస్తారు. మీరు ఈ థియేటర్లు ఈ టౌన్ లో మీరే చూసుకోండి, ఒక థియేటర్లు అంతా బ్లాక్ చేసి టికెట్లు ఆల్రెడీ కొన్నారు. సో అలాగా ఇవన్నీ చేస్తారు. ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఓపెనింగ్స్ బాగుండాలి. ఇప్పుడు ఏంటంటే 50 రోజులు 100 రోజులు అనేది కాన్సెప్ట్ పోయింది. ఫస్ట్ ఈ 10 రోజుల్లో లేకపోతే 2 వీక్స్ లోనే మాక్సిమం లాగా డబ్బు లాగాలి. అందుకని ఓపెనింగ్స్ బ్రహ్మాండంగా ఉన్నాయనే టాక్ వస్తే గానీ జనం మళ్ళీ కామన్ పీపుల్ రారు. ఇంతకు ముందు అంటే ఫ్యాన్సే హిట్ చేయగలిగేవాడు ఇప్పుడు లో బడ్జెట్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఫ్యాన్స్ హిట్ చేయలేరు, ఎందుకంటే 200 కోట్లు బడ్జెట్. అంత బడ్జెట్ ఫ్యాన్స్ ఎక్కడ పెడతారు? పైగా ఇతను ఫ్యాన్స్ అంతా కూడా మాస్ ఎక్కువ ఉంటారు, అంతంత రూపాయలు పెట్టి. ఇప్పుడు 600 నుంచి 800 ఉంది టికెట్. సో చాలా చోట్ల పెంచారు, 100 రూపాయలు 120 అలాగా పెంచారు. ఇవన్నీ చేయాలి కాబట్టి ఇప్పుడు కూడా టెన్షన్ అయితే ఉంది. రిలీజ్ అయ్యి అంటే పడితే గానీ పడే వరకు నమ్మే పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. సో ఇది ఒక దురదృష్టకరమైన కట్నం కోసం తాళి కట్టడం, కట్టాలా వద్దా సినిమాటిక్ గా అలాంటి పరిస్థితి. ఇది కూడా ప్రొడ్యూసర్లకు అలాగే ఉంటదండి. వాళ్ళు ముందస్తుగా క్లియర్ చేసుకోకపోతే జాగ్రత్తగా. మనం ఇది చూసాం కదా, మనం పూరి జగన్నాథ్ది వాళ్ళైతే ధర్నా చేసి బెదిరింపులు కూడా, ఆయన సెక్యూరిటీ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది ఇంటికి. ఎందుకంటే వాళ్ళు డబ్బులు సినిమాలకి ఇస్తారు. సినిమా అనేదే జూదం లాంటిది, ఆడొచ్చు ఆడకపోవచ్చు. అందుకని సినిమా రిలీజ్ అయినా డబ్బులు వస్తాయని లేదు. అందుకని ఫైనాన్షియల్ చాలా జాగ్రత్తగా ఉంటారండి వాళ్ళు. ఫైనాన్స్ సినిమా ఫైనాన్స్ చేస్తే ఇవన్నీ తెలుసు వాళ్ళకి, అందరికంటే నాలెడ్జ్ ఫైనాన్షియల్కే ఉంటది. సో మనకి ఇప్పుడు మన బిజినెస్ కి సంబంధించి ఎవరైనా డబ్బులు ఇస్తే మన బిజినెస్ కి గురించి మనకంటే ఎక్కువ వాళ్ళకి నాలెడ్జ్ వాళ్ళ దగ్గర ఎక్కువ ఉంటది. ఇతనికి ఇస్తే ఈ బిజినెస్ లో రికవర్ అవుతుందా లేదా అనేది చూసుకునే ఇస్తారు. అన్ని చూసుకున్నా ఒక్కోసారి తప్పుటాడుగు వేసే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా గందరగోళం అయితే ఉందనే చెప్పచ్చు అన్నమాట. మొత్తానికి అందరికి సస్పెన్స్ ఉంది సార్. రియల్లీ ఇది గుణపాఠంగా కూడా ఉంది అందరికి. అంటే ముఖ్యంగా హీరోలు, పెద్ద హీరోలు ఉన్నప్పుడు వాళ్ళకి చెప్పకుండా ప్రొడ్యూసర్లు డీల్ చేస్తే మాత్రం ఇంక నుంచి జాగ్రత్త పడే అవకాశం ఉంది ఎక్కువగా. ఇది కూడా ముందే చేస్తుంటే బాలయ్య చేస్తుండేవాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా హరిహర వీరమల్లికి ఇలాగే డీల్ చేసేసుకున్నాడు ముందుగానే. ఆయన రంగంలో దిగి ప్రొడ్యూసర్ తరఫున డీల్ చేశాడు. మామూలుగా పెద్ద సినిమాలకి హీరోలు రంగంలో దిగి చేస్తారండి. కానీ అంటే నెక్స్ట్ సినిమా నా సినిమాకి మీకు ఇప్పిస్తాను, డిస్ట్రిబ్యూషన్ ఇప్పిస్తాను, ఏదో ఒకటి చేస్తారు. ఎందుకంటే శ్రీమంతుడప్పుడు కూడా మహేష్ బాబు అలాగే వీళ్ళతో హీరోస్ వాళ్ళకి తన డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ఇచ్చాడు. అందుకే హీరోస్ వాళ్ళు ఆగారు అప్పుడు. ఇప్పుడు కూడా బాలయ్య గాని ఇదయ్యి నేను నెక్స్ట్ వరుసగా సినిమాలు ఉన్నాయి మీకే డిస్ట్రిబ్యూషన్ ఇస్తానని కానీ మాట్లాడుకొని చేసి ఉంటే అయిపోయేది. వీళ్ళు చెప్పలేదు కదా, అందువల్ల ఇది ఒక గుణపాఠంగా కూడా మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.